కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మడికొండ పోలీస్ స్టేషన్లో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మంత్రివర్యులైనటువంటి కొండ సురేఖ మీద బీఆర్ఎస్ పార్టీ అనుచిత వ్యాఖ్యానాలు చేసినందుకు గాను అక్కడ ఒక బీజేపీ ఎమ్మెల్యే ఆ జిల్లాలో ఎంపీ ఆ జిల్లాలో ఒక కార్యక్రమంలో చెక్ పంపిణీ షాదీ ముబారక్ చెక్ పంపిణీ కార్యక్రమంలో పోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో అక్క మర్యాదపూర్వకంగా పార్టీ వేరైనా మీ సామాజిక వర్గానికి చెందిన ఇక్కడ మొగ్గాలు నేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ సామాజిక వర్గానికి మీరు మహిళలు మీరు న్యాయం చేయండి, మీ ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారని చెప్పి మర్యాదపూర్వకంగా ఒక నూలు దండ సమర్పించడం జరిగింది. దానికి బీజేపీ నాయకులు మాకు ఎప్పుడూ వైరమే ఉంటుందన్న సంగతి ఒక నాయకురాలు వచ్చినప్పుడు మీకు తెలిసిన విషయమే. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మెమోరాండం ఇస్తే కాంగ్రెస్ వాళ్ళను అరెస్ట్ చేసేది, లేకపోతే నాయకుడు వస్తున్నాగానే ముందుగానే అరెస్టు చేసి లాకప్లలో పెట్టేది. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అది కాదు. సిపిఐలు కానీ సిపిఎంఓలు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు కూడా అభివృద్ధి మీద మెమోరాండం ఇస్తే తీసుకునే అలవాటు మాకుంది. ఆ సందర్భంగానే బీజేపీ నాయకుడు పార్లమెంట్ సభ్యులు ఇవ్వడం వల్ల కొండ సురేఖ మంత్రివర్యులు తీసుకోవడం జరిగింది. దాన్ని వక్రీకరించి బీజేపీ నాయకులు మేము ఏదో చేస్తున్నట్టు అక్కను మహిళలను చూడకుండా షాదీ ముబారక్ మీ ఇద్దరు ఎప్పుడు తీసుకుంటారు అనే వ్యాఖ్యానం చేయడం జరిగింది. దమ్ముందా అని అడుగుతున్నా. పోలీసులకు మేము మెమోరాండం ఇచ్చాం. వారిని అరెస్ట్ చేస్తారా, జైల్లో పెడతారా, పెట్టకపోతే నన్ను తెచ్చుకోమంటారా? మాకు చాతనైతే మాకు ప్రజాస్వామ్యబద్ధంగా పోవాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఈరోజు మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మీరు కొండా సురేఖతోని పెట్టుకునే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంగా బద్ధంగా నడుస్తుంది కాబట్టే ఈరోజు మీరు ఇష్టం వచ్చిన రాజ్యం ప్రకారం చేస్తూ ఉన్నారు. అక్రమంగా 10 సంవత్సరాలు మీరు రీడిజైన్ల పేరు మీద ఇరిగేషన్ మీద ల్యాండ్ మీద సంపాదించి ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత అన్ని వింగులలో అప్పులు చేసి పెట్టి ఇలా మిగులు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈరోజు మీ దిగిపోయిన సంగతి మీ అందరికి తెలిసిన విషయమే. ఇన్ని అన్యాయాలను చూసి ప్రజలు మేలుకొని మిమ్మల్ని ఎల్లగొట్టే సంగతి మీ అందరికి తెలిసిన విషయం. అలాంటప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎట్లా కాపాడాలనే దిశలో కాంగ్రెస్ పార్టీ తలమురుకలై అన్ని రంగులలో మెడికల్ వింగ్లో ఎలక్ట్రిసిటీలలో అన్ని రంగాలలో లక్షల కోట్ల అప్పులు. ఇలా సివిల్ సప్లైలలో 58,000 కోట్లు అప్పు చేసిండు. ఇలా కరెంటు డిపార్ట్మెంట్లో లక్షల కోట్ల అప్పు చేసిండు. ఈ అప్పంతా ఎవరు తిన్నారంటే ఇలా టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు తిన్నారు. తిని సోషల్ మీడియాలు వాళ్ళు పెట్టుకొని సోషల్ మీడియాలకు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చుకుంటూ వక్రీకరిస్తూ 3 రోజుల ముందు ఇలా పొన్నం ప్రభాకర్ మీద, 2 రోజుల ముందు సీతక్క మీద, ఈరోజు మా ప్రభుత్వం వచ్చి 9 నెలలు పూర్తి అయింది. 9 నెలల్లో మేము ఏం చేశామో ప్రజలకు తెలుసు. మీరు 10 సంవత్సరాల పాలనలో మిగులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇలా మీరు అప్పుల పాయం చేసింది. మేము అప్పులను ఎట్లా పూడ్చాలి, మిత్తులు ఎట్లా కట్టాలి, ప్రజలను ఎట్లా రక్షించాలి, ఇలా రైతులను ఎట్లా రక్షించాలి, రైతు కూలీలను ఎట్లా రక్షించాలి, ఉద్యోగులను ఎట్లా రక్షించాలి, వైద్య రంగాన్ని ఎట్లా కాపాడాలి అనే దిశలో కాంగ్రెస్ పార్టీ తలమునకలైపోతూ ఉంటే
మీరు చేసిన అప్పులు కట్టడానికి సిద్ధంగా అవుతా ఉంటే ఈరోజు మీరు మా మీద అలిగేషన్ చేస్తూ ఉన్నారు, ఇలా వక్రీకరిస్తూ ఉన్నారు. ఇది ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మేము అనవసరంగా మేము కావాలనుకుంటే నిన్ను 2 నిమిషాలలో తీసుకొచ్చి జైల్లో పెట్టగలం, 2 నిమిషాలలో నిన్ను అరెస్ట్ చేయించగలం. కానీ మమ్మల్ని అరెస్ట్ చేయించడం మా గొప్పతనం కాదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉన్నాం. మాది గాంధీయవాదం, మాది గాంధీయవాదంలో నడిచే కాంగ్రెస్ పార్టీ మాది. కాబట్టి ఒకసారి దీన్ని ప్రజలు గమనించాలి. ఈ రాష్ట్రంలో సగం శాతం మహిళలు ఉన్నారు. ఒక మహిళ, ఒక బీసీ మహిళను అన్యాయంగా ఆ రోజు అనవసరంగా ఆమె మీద వ్యాఖ్యానం చేయడం తప్పుగా భావిస్తూ ఇమ్మీడియట్గా పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ను అరెస్టు చేయాలి, కేసు నమోదు చేయాలి. అదే కేటీ రామారావు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, వాళ్ళని అరెస్టు చేయాలి, కేసు పెట్టాలి. మీరు మా మీద అక్రమంగా ఎన్నో కేసులు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు జిల్లాలకు వచ్చేటప్పుడే అరెస్టు చేశారు. కానీ మేము ఎక్కడ కూడా అరెస్టు చేయడం లేదు. మీరు స్వేచ్ఛగా తిరగండి, మీకు స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు అన్ని చేయొచ్చు. ఎప్పుడైతే మీరు అప్రజాస్వామ్యం చేస్తారో తప్పకుండా చట్టం పని చేసుకోబోతుందని చెప్పి ఈ సంబంధంగా తెలియజేస్తూ గౌరవనీయులైన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో, ఇక్కడ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు SHO గారిని వారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. వారి కేసు నమోదు చేయడం జరిగింది. అరెస్ట్ చేయమని వారికి రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నమస్కారాలు. ఈరోజు గాంధీ జయంతి శుభాకాంక్షలు ముందుగా అందరికీ. ఈరోజు ఏదైతే అనుచిత వాక్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన BRS ఎలియాస్ TRS పార్టీకి నేను మీడియా ముఖం ద్వారా ఒక్కటే హెచ్చరిస్తున్నా, మీరు కానీ ఇంకా పద్ధతులు మార్చుకోకుంటే సోషల్ మీడియాలో ఉన్న ట్విట్టర్ టిల్లు ఎవరైతే టిల్లు రకుల్ రావు ఎలియాస్ టిల్లురావు ఎలియాస్ బూట్లేగాడు వాని యొక్క టీం ఏదైతే అనుచిత వాక్యాలు చేసుకుంటుంది, గతంలో మా గౌరవనీయులు సీతక్క గారి మీద కూడా ఈరోజు సురేఖ అక్క మీద కూడా అనుచిత వాక్యాలతో పోస్టింగ్ చేయడం జరిగింది. కాబట్టి నేను ఈరోజు మా కార్యకర్తలతో అందరితో ఆయిల్ షీట్ చైర్మన్ జంగారాఘవరెడ్డితో వచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. నేను SHO గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. IT యాక్ట్ ప్రకారంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి తక్షణమే ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేయాలని నేను మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నా. అలాగే మొన్న కూడా మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిండు సభలో అక్కాని సంబంధించిన కూడా సబితక్కను అలాగే సునీత అక్కను ఇద్దరిని కూడా అక్కానే సంబోధించడం తప్ప ఎక్కడ కూడా అఘోరపరిచినట్టు కూడా మాట్లాడలేదు. కానీ వారిని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మహిళలను చూడకుండా అవమానపరిచిండని పెద్ద ఎత్తున రామారావు కాబట్టి డ్రామా చేసింది. ఈరోజు ఆ ఇద్దరు అత్తలను అడుగుతున్నా, ఎందుకు ఇంత ద్వేషం? సురేఖ అక్క కూడా ఒక మహిళ, మా సీతక్క కూడా ఒక మహిళ. సీతక్క అంటే ఒక ఐకాన్, అందరికీ ఆదర్శంగా ఏదైతే మనం అందరం ఇబ్బందులలో పడ్డా మీరు మీ ఒళ్ళు మీ నోరు జాగ్రత్త పెట్టుకోండి. జన్నా గారు చెప్పినట్టు మీరు ఎదిరించలేమని కాదు, కాకపోతే చట్టపరంగానే చూడాలి. కాబట్టి మేము ఆ భేషజాలకు పోతలేము. మేము కానీ అనుకుంటే ఒక్కరు కూడా ఈ రోడ్ల మీద తిరగరు. మీ గత చరిత్ర అంతా ఇలాంటి చరిత్ర, దోషుడు దాసుడు తప్ప. ఇక్కడ కూడా అప్పుడు రైతులను ల్యాండ్ పూలింగ్ పేరుతో చిత్రహింసలు చేసి ఎందుకంటే మా ప్రభుత్వం అలాంటి పనులు చేయట్లేదు, అలాంటి ఎంకరేజ్ కూడా చేయట్లేదు. ప్రజాపాలన అంటే ప్రజలకు అందుబాటులో ఉంది. 24/7 మేము ప్రజలలో ఉంటున్నాం. మీ నాయకులం కాదు, సేవకులం కాదు చెప్తూ మీ అందరు మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు. జై హింద్.